ఏదైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళతో కానీ చిన్నవాళ్ళతో కానీ ఎవరితోనైనా మనం ఆలోచించి మాట్లాడాలి. మాట అనేది ఏమిటంటే మనకి ఉత్తగా వచ్చేది కాదండి. అది దేవుడిచ్చినటువంటి ఒక పదునైన ఆయుధం మనకది. అజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? మాట్లాడి ఆలోచిస్తాడు. ఆల్రెడీ ముందు అనేస్తాడు ఏదో ఒక మాటలు. అనేసి ఆ తర్వాత ఎందుకన్నానా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే జ్ఞానం ఉన్నవాడు ఒక్కసారి రాబోయే కాన్సిక్వెన్సెస్ కూడా మొత్తం తెలుసుకొని ఆలోచన చేసి దాని తర్వాతే మాట్లాడతాడు. ఒక మాట మాట్లాడితే మరణించిన వాణ్ణి బతికించేలా ఉండాలి. అంతేగాని బతికున్న వాణ్ణి చంపేలా ఉండకూడదు. అదండి. అలా మనం బేరీజు వేసుకుని మాట్లాడినట్టయితే మన బంధాలు ఇంకా గట్టిపడతాయి. మన కుటుంబంలో కానీ మన బంధువుల్లో కానీ అందరితోనూ బంధుత్వం మనకి బలపడుతుంది. అలాగే మిత్రులతో. అంతేకాని మనం ఒక్క తప్పు చేసినా చిన్న మిస్టేక్ చేసినా అందరికీ దూరం అయిపోతాం. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం మన మాటల్లో ఉన్నటువంటి ఆ పదునైన భాష కానీ ఏదైనా కానీ అది మనల్ని అందరికీ దూరంగా చేస్తుంది. అందుకనే అంటారు నోరు, నాలుక ఇవన్నీ చాలా భయంకరమైనవి. మనం వాడాల్సిన విధంగా వాడినప్పుడే సేఫ్టీ. లేని పరిస్థితుల్లో మన బ్రతుకు అంధకారం అవుతుంది. అసలు ఎవడు ఇంటి గడప తొక్కని రోజు కూడా వస్తుంది. ఆలోచించండి. థ్యాంక్ యూ.